రాజేష్కి తన జీవితం చాలా స్పష్టంగా అనిపించేది. ఉద్యోగం, జీతం, భవిష్యత్తు ఇవే కుటుంబాన్ని నడిపే బలమని అతని నమ్మకం. ఇంటి పనులు, పిల్లల సంరక్షణ అవి అన్నీ సహజంగా భార్య చేసే పనులే అనుకున్నాడు. రాధ మాత్రం అలా కాదు. పెళ్లయ్యాక తన ప్రపంచం నెమ్మదిగా మారిపోయింది. ఉదయం అలారం మోగకముందే లేచి భర్తకు టీ, పిల్లలకు టిఫిన్, ఇంటి పనులన్నీ నిశ్శబ్దంగా చేసేది. రాజేష్కి ఆ నిశ్శబ్దం కనిపించేది కాదు. టీ ఆలస్యమైతే చిరాకు, ఇల్లు సరిగ్గా లేకపోతే కోపం. కాని రాధ శరీరం అలసిపోయినా, మనసు భారంగా ఉన్నా ఒక్క మాట కూడా చెప్పేది కాదు. ఒకరోజు ఉదయం తల తిరుగుతున్నా, జ్వరం ఉన్నా రాధ లేచి తన పనులన్నీ చేసింది. ఇంకా పడుకో అని చెప్పే మనసు రాజేష్కి రాలేదు. అతను ఎప్పటిలాగే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికొచ్చిన రాజేష్కి ఇల్లు నిశ్శబ్దంగా కనిపించింది. వంటగది చీకటిగా ఉంది. పిల్లలు భయంతో చూస్తున్నారు. రాధ గది తలుపు మూసి ఉంది. తలుపు తట్టాడు. స్పందన లేదు. భయంతో తలుపు తెరిచాడు. రాధ నేరపై పడిపోయి ఉంది. హాస్పిటల్లో డాక్టర్ మాటలు రాజేష్ గుండెల్లోకి గుచ్చుకున్నాయి. చాలా రోజులుగా ఆమె అలసటని తట్టుకుంటోంది. ఇప్పుడు శరీరమిక సహించలేదు. ఆ మాటల మధ్యలో రాధ చేతిలో ఉన్న చిన్న డైరీ రాజేష్కి కనిపించింది. అందులో ఒకే ఒక్క లైన్: నా అలసట ఎవరికీ కనిపించకపోయినా నా ప్రేమ మాత్రం అందరికీ కావాలి. ఆ క్షణంలో రాజేష్కి తన ఉద్యోగం, తన సంపాదన, తన అహం అన్నీ చాలా చిన్నగా అనిపించాయి. రాధ కోలుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు మునుపటిలా లేదు. టీ రాజేషే చేసేవాడు. పిల్లల హోంవర్క్ అతనే చూసేవాడు. మాటల్లో కాదు, పనుల్లో మార్పు చూపించాడు. రాధ నవ్వింది. ఆ నవ్వు అలసట వల్ల కాదు, అర్థం చేసుకున్న ప్రేమ వల్ల. ఆ రోజునుంచే రాజేష్ రాధని అర్థం చేసుకోవడం నిజంగా మొదలుపెట్టాడు. ఇల్లు మళ్లీ నిండిపోయింది. ఈసారి పనులతో కాదు, ప్రేమతో. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే: ఉండగానే గుర్తించాలి, ప్రేమను కాదు, ప్రేమించి మనిషిని. ఈ కథ చెప్తున్న నిజమిదే. ఆలస్యం కాకముందే భార్య విలువ తెలుసుకోవాలి. ఆ రోజు అతనికర్థమైంది. సంపాదన కుటుంబాన్ని నడిపితే, భార్య ప్రేమే కుటుంబాన్ని నిలబెడుతుంది. ఈ కథ మీ హృదయాన్ని తాకితే సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి కథలను ఆదరించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని జీవితం నేర్పిన కథల కోసం మాకు ప్రోత్సాహమివ్వండి.